బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో పీక్స్ కి చేరింది ట్వీట్ వార్. ప్రకాష్ రాజ్ కి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాత్రి తాగుతావు పొద్దున్నే వాగుతావు అంటున్నారు బండ్ల గణేష్. నీ జీవితంలో ఒక్క మంచి పనైనా చేసావా అంటూ ప్రశ్నలు వర్షం కురిపించారు బండ్ల గణేష్. నీకు వ్యాపారం లేదు, ఒక సినిమా లేదు, పనికిరాని పోస్టులు చేయడమే నీ దినచర్య అంటూ బండ్ల గణేష్ విరుచుకుపడ్డారు. నీ పని నువ్వు చూసుకొని సంతోషంగా బతుకంటున్నారు ఆయన. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకొని నీ విలువను నువ్వే తగ్గించుకోకు అంటూ బండ్ల గణేష్ చురకలు అంటించారు. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ని ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవాలి. ఒకసారి బండ్ల గణేష్ చేసిన ఆ ట్వీట్ని నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాను. ఇప్పటికే ట్వీట్ వార్ పీక్స్కి చేరుకుంటున్న సందర్భంలో ఇప్పుడు బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారుతూ ఉంది. ఒకసారి హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, మీరు చూడొచ్చు. మీరు ఆట మొదలుపెట్టారు, ప్రజలు దాన్ని ముగింపు చేస్తారు. గేమ్ ఆన్ అంటూ కూడా ప్రకాష్ రాజ్ చేస్తున్న ట్వీట్, జస్ట్ ఆస్కింగ్ చెప్పి హ్యాష్ ట్యాగ్తో అని చేస్తున్న ట్వీట్ని ట్యాగ్ చేస్తూ బండ్ల గణేష్ రియాక్షన్ అది. రాత్రి తాగుతావు పొద్దున్నే వాగుతావు, అంతే తప్ప నీ జీవితంలో ఒక్క పని కూడా లేదు అంటూ కూడా బండ్ల గణేష్ ఆయన చేశారు ట్వీట్. కొద్దిసేపటి క్రితం బండ్ల గణేష్ చేసిన ట్వీట్ అది. దాన్ని కంటిన్యూ చేస్తూ ఆయన ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ని. ఇప్పటికీ ప్రకాష్ రాజ్ ట్వీట్ ఏ స్థాయిలో సంచలనంగా మారుతూ ఉన్నాయో, మాటల తూటాలు పేలుతున్నాయో, సోషల్ మీడియా వేదికగా ఎటువంటి రచ్చకు దారితీస్తుందో చూస్తున్నాం. ఇప్పుడు బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్కి కౌంటర్ ఇస్తూ చేసిన ఆ స్టేట్మెంట్ ఆసక్తికరంగా మారుతూ ఉంది. సో మరి ముఖ్యంగా యూట్యూబర్ రావణ్ అరెస్ట్ తర్వాత, అలాగే కేవీఆర్ గురించి కాకుండా మరి ముఖ్యంగా రావణ్ సెంట్రిక్గా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఎలా చూడాలి, బండ్ల గణేష్ ఈ ట్వీట్ని ఎందుకు చేశారు ఇప్పుడు అనేది ఆసక్తికరంగా మారుతుంది. ఒక్కసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏమన్నారు ఇక్కడ బండ్ల గణేష్, ఒకసారి నేను చదివించే ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ సారీ. రాత్రి తాగుతావు పొద్దునే వాగుతావు, అంతే తప్ప నీ జీవితంలో ఒక్క పని కూడా లేదు, ఒక వ్యాపారం లేదు, ఒక సినిమా లేదు, ఒక షూటింగ్ లేదు, పనికిరాని మాటలు, పనికిరాని పోస్టులు, పనికిరాని గొడవలు, ఇదే నీ దినచర్య. హాయిగా నీ పని నువ్వు చూసుకొని సంతోషంగా బతుకు, అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకొని నీ విలువను నువ్వే తగ్గించుకోకు అంటూ చురకలంటించారు బండ్ల గణేష్. బండ్ల గణేష్ వర్సెస్ ప్రకాష్ రాజ్గా మారింది వ్యవహారం. మరి ప్రకాష్ రాజ్ దీని మీద ఏమైనా రియాక్ట్ అవుతారా? ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఏమైనా ఉంటుందా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఎందుకు ఎపిసోడ్ ఇలా కంటిన్యూ అవుతోంది, ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది, దీని పీక్స్ ఎక్కడ ఉండే అవకాశం ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఫోన్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇటు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్స్కి ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే బండ్ల గణేష్ ఇప్పుడు కౌంటర్ ఇవ్వడం ఎలా చూడాలి దీన్ని? డెఫినెట్ గా కొంత అంటే బండ్ల గణేష్ కి ఇటీవల ప్రకాష్ రాజ్ కి ఇచ్చిన కౌంటర్లో ఇది కొత్త కాదు. అంతకు ముందు కూడా ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు బండ్ల గణేష్. కానీ ఆ విషయం మీద ప్రకాష్ ఎక్కడ మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ ఈ రోజు ఇచ్చిన కౌంటర్ మాత్రం చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. బండ్ల గణేష్ చాలా గట్టిగా మాట్లాడాడు. రాత్రి తాగుతావు ఉదయాన్నే వాగుతావు అనే ఒక సీరియస్ ఇష్యూని అయితే ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. నీ జీవితంలో ఒక్క మంచి పనైనా చేసావా అని బండ్ల గణేష్ చాలా గట్టిగా చెప్పారు. అంటే బేసిక్ గా ఈ ఆహారంలో పవన్ కళ్యాణ్ మీద ఏదైతే ప్రకాష్ రాజ్ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే రావణ్ వరుసగా ఇన్సిడెంట్ లో జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటి మీద ప్రకాష్ రాజు చేసిన వ్యాఖ్యల మీద ఆయన కొంత సీరియస్ గా రియాక్ట్ అయిన పని అయితే చేశాడు బండ్ల గణేష్. పనికిరాని పోస్టులు చేయడమే నీ దినచర్య, నీ పని నువ్వు చూసుకో, సంతోషంగా బతుకు, అంతేగాని అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకొని అంటే నువ్వు నీ స్థాయిని తగ్గించుకోవద్దు అనేది గట్టిగా చెప్పారు. నీకు కనీసం ఇప్పుడు సినిమాలు కూడా లేవు, నువ్వు ఏమీ చేయలేవు, కాకపోతే అనవసరంగా పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు అనే ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ అయితే బండ్ల గణేష్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు.
చూడాలి. అది దీని మీద ప్రకాష్ రాజ్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, బండ గణేష్ కి ఏ విధంగా సమాధానం చెప్తాడు అనేది చూడాలి. కాకపోతే ఇప్పుడే ప్రకాష్ రాజు ఈ ఇష్యూలో ఏంటంటే రావణ ఇష్యూలో కొంత సీరియస్ గా కొంత థ్రెట్ ఉంది అతనికి. కారణం ఏంటంటే ఇప్పటికీ రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా సీరియస్ గా కొన్ని విషయాలు చెప్పారు. వెనక ఉండి ఎవరో నడిపిస్తున్నారు అనేది ఒకటైతే, నిన్న మంత్రి కూడా మాట్లాడుతూ చాలా క్లియర్ గా కొన్ని విషయాలు చెప్పారు. ఈ వ్యవహారంలో ఖచ్చితంగా బ్యాక్ అండ్ ప్రకాష్ రాజ్ కి ఇతనికి మధ్య ఉన్న ఒక వీడియోని కూడా మాట్లాడిన వీడియోను కూడా అంటే ఆడియోను కూడా అతను రిలీజ్ చేసిన పరిస్థితి. రేపు ఉదయం కూడా 3 గంటలకి దీని మీద ఒక ప్రెస్ మీట్ కూడా జరగబోతుంది. అది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనం చూడాలి. కాకపోతే ఇప్పుడు బండ గణేష్ కొంత సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు కాబట్టి దీని మీద నాకు తెలిసి ప్రకాష్ రాజు గమ్మునుండే పరిస్థితి అయితే కనపట్ల. అంటే ప్రకాష్ రాజుని మనం చాలా కాలంగా దగ్గర నుండి చూస్తున్నాం కాబట్టి అతని యాటిట్యూడ్ ఎట్లుంటది, అతను ఎట్లా మాట్లాడతాడు అనేది కూడా మనం చూడాలి. అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ కృష్ణమోహన్, ఇక్కడ అంటే బండ్ల గణేష్ రియాక్షన్ ని ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా చూడాలా, ఇండివిజువల్ గా చూడాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానించి ఒక అభిమానిగా చూడాలా, ఏ కాంటెక్స్ లో చూడొచ్చు? ఎటువంటి చర్చ ఉంది ప్రస్తుతం సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఈ ఇష్యూకి సంబంధించి జరుగుతున్న చర్చలో భాగంగా? లేదు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరు ఏది మాట్లాడినా బండ గణేష్ రియాక్ట్ అయ్యే పరిస్థితి మనం మొదటి నుంచి చూస్తాం. అంటే బండ గణేష్ చాలా క్లియర్ గా చెప్తాడు. పవన్ కళ్యాణ్ విషయంలో అవసరమైతే తనన్న చిరంజీవికి అయినా సరే ఇతను కౌంటర్ ఇచ్చే పరిస్థితిలో ఉంటాడు. కాకపోతే ఒకటి పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఎక్కడైనా సరే ఇతను మాట్లాడే పరిస్థితుల్లో మాత్రం ఒప్పుకునే స్టైల్ అయితే బండ గణేష్ కి లేదు. నా దేవుడు నా ప్రపంచం అని చెప్పి మాట్లాడు. ఇటీవల కాలంలో కూడా ఒక సినిమా షూటింగ్ లో కూడా వీళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు కూడా చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్న పరిస్థితులు అయితే మనం చూసాం. కాబట్టి ఎక్కడో కొంత చిన్న గ్యాప్ అయితే ఉంది వీళ్ళిద్దరి మధ్య. కానీ దాన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నం అయితే బండ గణేష్ చేస్తున్నాడు. కాకపోతే దీన్ని ప్రకాష్ రాజ్ కి ఎంతవరకు వెళ్తాడు, ప్రకాష్ రాజ్ మీద ఎంతవరకు పోగలడు అనే అంశాన్ని మనం చూడాల్సిన అంశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అంటే దీని మీద ప్రకాష్ రాజ్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడని అయితే నాకైతే కనపడుతుంది. బహుశా ఏపీలో లోపల ఆయన ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు ఏంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. సత్యం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే మాత్రం చోటు చేసుకుంటూ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ రావణ్ విషయంలో. ఇప్పుడు రావణ్ ఇష్యూ కాస్త బండ్ల గణేష్ వర్సెస్ ప్రకాష్ రాజ్గా మారిందంటే కనుక అటువంటి మాట వినిపిస్తోంది. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ని ఇక్కడ ట్యాగ్ చేస్తూ అండ్ దానికి రిప్లైగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది. అండ్ అసలు ఆ కాంటెక్స్లో అంటే ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్లో ఒక వీడియో ఉంది, ఆయన మాట్లాడారు, దానికి కౌంటర్ ఇచ్చారు